అని చెప్పొచ్చు. కర్నూలులో కొద్దిసేపటి క్రితమే జరుగుతున్నటువంటి బహిరంగ సభలో కూడా జగన్ 2.7 లక్షల కోట్లకు బటన్ నొక్కుతూనే ఉన్నానని చెప్పి రాగం తీసినటువంటి పరిస్థితి. ఒకవేళ అలా బటన్ నొక్కుతూనే ఉంటే ఇన్ని రోజులు ఎందుకు డిలే అయిందనేది మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు దీన్ని ఆపే ప్రయత్నం చేశారు, కుట్రలు కుతంత్రాలు అని చెప్పి మరి కాసేపట్లో తెరపైకి వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలనేదే కదా వారి ఉద్దేశం కూడా. రామారావు చెప్పండి, ఆదివారం కూడా బ్యాంకులు పెట్టాలి, ఆదివారం కూడా నగదు జమ చెయ్యాలి అనేటువంటి విధంగా ప్రయత్నాలు చేశారు. ఆంధ్రజ్యోతి కూడా ఇది బయట పెట్టింది. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజు అన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభలో పెట్టి బటన్ నొక్కితే ఇప్పుడు దాకా అసలు జమ ఎందుకు కాలేదు, ఇప్పుడు బ్యాంకుల మీద ఎందుకు ఒత్తిడి తెచ్చి ఈ రకంగా జమ చేయాలని చూశారు. దానికి ఈసీ తీసుకున్న నిర్ణయం ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్లో? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాలకు సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు బదిలీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన ఆసరా స్కీముకు సంబంధించి ఆ రోజు బటన్ నొక్కి పత్రికల్లో 100 కోట్ల రూపాయలతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అదే మరో 100 కోట్ల రూపాయలతో సభ ఏర్పాటు చేసి జనాన్ని తరలించి వాళ్ళందరి ముందు బటన్ నొక్కిన డ్రామా వేసి ఈ రోజు వరకు కూడా డబ్బు పడలేదు అని అంటే మొత్తం 6 పథకాలకు 14,144 కోట్ల రూపాయలు పడలేదు. అయితే దీనికోసమే ఈ ఆదివారం బ్యాంకుల్లో జమ చేసేందుకు ముందుగానే నిన్న బోటులో షికారు చేశారు. చీఫ్ సెక్రటరీతో పాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శంషేర్ రావత్, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ ముగ్గురు కూడా బోట్లో షికారు చేసి జరిపిన చర్చల సారాంశం ఏంటంటే ఆదివారం బ్యాంకులు జరపాలి అంటే ప్రభుత్వ లావాదేవీలన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి బ్యాంకు బ్రాంచీలను మొత్తం తెరిచి ఉంచితే మేమంతా కూడా డబ్బులు డ్రా చేస్తాం, ఈ 14,000 కోట్ల రూపాయలు అనేది కూడా ఈ చర్చల సారాంశం. కృష్ణానదిలో బోటు షికారు చేసి ఈ చర్చలు చేసి ఆదివారం బ్యాంకులు తెరవాలి అని చెప్పి నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కి లేఖ రాశారు. అయితే ఇప్పుడు ఈ 14,144 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా కేవలం ప్రతిపక్షాలు మాత్రమే వీటిని ఆపివేశాయని చెప్పి మేము మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు లబ్ధి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటుంటే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన బీజేపీ ఆపివేసిందని చెప్పి ఇప్పటికే విషం జమ్మటం ప్రారంభించారు. వాయిస్ IVRS కాల్స్ లో కూడా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీంట్లోకి శ్రీహరి కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఈ 14,144 కోట్ల రూపాయలు ఆర్ స్కీములకు సంబంధించినవి ఉన్నాయో ఇవన్నీ కూడా మార్చి 16వ తేదీకి ముందు అంటే షెడ్యూల్ రావడానికి ముందు బటన్ నొక్కినవి. అవన్నీ ఇప్పుడు బటన్ నొక్కినవి కాదు. ఈ బటన్ నొక్కితే 24 గంటలు లేకపోతే 48 గంటల్లో పడాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ రోజుకి ఇవ్వకపోవటం వలన చాలా మంది విద్యార్థులకి ఇంజనీరింగ్ పూర్తయినప్పటికీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా డిగ్రీ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. వాళ్ళు US వెళ్లాలన్నా విదేశాలకు వెళ్లాలన్నా కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో కాలేజీలు మాకు అమ్మఒడి పడితేనే మేము ఇస్తాము అని చెప్పి జగనన్న విద్యాదీవెన కింద పడితేనే మేము ఇస్తాము అని చెప్పడంతో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అనే అంశంపైనే ఇప్పుడు ఈ 14,000 కోట్ల రూపాయలు ఎన్నికలకు ముందు రోజు అంటే 13వ తేదీ పోలింగ్ డే అయితే 11వ తేదీనే వీటన్నిటినీ కూడా ఇచ్చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 11 కానీ 12 కానీ 13 కానీ అంటే చివరికి పోలింగ్ రోజు ఉదయం 9 గంటల లోపు కూడా పడే విధంగా కూడా ప్లాన్ చేశారు వీళ్ళు. అంటే ఇలా చేసినప్పటికీ కూడా దీని మీదనే మళ్ళీ మొన్న లంచ్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో, మళ్ళీ నిన్న లంచ్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. మొన్నైతేనే వెల్ఫేర్ సెక్రటరీ మేము బెనిఫిషరీస్ అంతా కూడా తెగ ఇబ్బంది పడిపోతున్నారు, ఈ డబ్బులు రాకపోతే వాళ్ళంతా కూడా ఇక అన్నం కూడా తినలేరు అన్నట్టుగా ఆయన వేశారు. మళ్ళా నిన్న ఇంకో ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మళ్ళీ లంచ్ మోషన్ మూవ్ చేశారు. హైకోర్టు మాత్రం మీరు ఎన్నికల కమిషన్కి ఇవ్వండి, మీ విజ్ఞాపన ఇవ్వండి, మీ విజ్ఞాపన ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూసి ఈ రోజు విచారణ జరుపుతాము అని చెప్పారు. కాబట్టి హైకోర్టులో ఇవాళ ఒకవైపు లంచ్ మోషన్ పైన కూడా విచారణ ఉంది అని చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు? అయితే లంచ్ మోషన్ హైకోర్టుకి ఇచ్చిన హైకోర్టులో కూడా ఇప్పుడు ఏదైతే మనం ABNలో ఇందాక నేను పంపింది టెలికాస్ట్ అవుతుందో ఆ టెలికాస్ట్ అయిన సేమ్ అఫిడవిట్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర హైకోర్టులో కూడా సబ్మిట్ చేసింది. దాంట్లో క్లియర్గా రాశారు, సైలెంట్ పీరియడ్లో మనీ ట్రాన్స్ఫర్ అనేది DBT ద్వారా చేయటం అనేది ఆన్గోయింగ్ స్కీమ్ అయితే మీరు ఇప్పుడు షెడ్యూల్ పెట్టుకొని ఉంటే ఈ షెడ్యూల్లో మీరు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు ఆన్గోయింగ్ స్కీమ్ కాదు ఇది. మీరు ఎప్పుడు బటన్ నొక్కారు? జనవరిలో బటన్ నొక్కారు, మార్చి 16వ తేదీ షెడ్యూల్ రాకముందు బటన్ నొక్కారు. బటన్ నొక్కిన తర్వాత 24 నుంచి ఢిల్లీ కృష్ణ చెప్పినట్టు 24 నుంచి 48 గంటల లోపు మీకు డబ్బులు పడాలి అనేది కూడా దాంట్లో రాశారు.
ఇలా చేయటం వల్ల మీరు సైలెంట్ పీరియడ్ లో మీరు డీబీటీ చేయటం వల్ల లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంది, రాజకీయ పార్టీల మధ్య ఇంబ్యాలెన్స్ వస్తుంది. అందువల్ల దీన్ని మేము యాక్సెప్ట్ చేయము. దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయము అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఏదైనా సరే ఒక పథకం ద్వారా కానీ లేకపోతే ఆ పథకం ద్వారా వచ్చే లబ్ధి కానీ ఎన్నికలకు ముందు అంటే సైలెంట్ పీరియడ్లో కానీ లేకపోతే నోటిఫికేషన్ ప్రారంభమయ్యి పోల్ డేకు మధ్యలో కానీ ఇవ్వటం అనేది కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఒప్పుకోవు. కమిషన్ లో 16 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధన ఉంది. అది ఈ రోజు పెట్టింది కాదు. ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మెయింటైన్ కావాలి అని అంటే తప్పనిసరిగా అన్ని పార్టీలు పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులకి సమాన అవకాశాలు కల్పించడం అనేది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అలా కాకుండా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి ఈ అధికార పార్టీ ఈ విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయటం వల్ల అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి రాజకీయ లబ్ధి కలిగిద్ది. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కి విరుద్ధము అనేది కూడా ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొంది. ఇదే అంశాన్ని హైకోర్టులో కూడా వాదించింది. హైకోర్టు కూడా చెప్పింది, ఒకసారి ఎన్నికల ప్రాసెస్ బిగిన్ అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకొని ఎన్నికల కమిషన్ కి డైరెక్షన్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు. ఎందుకు అంటే ఎన్నికల కమిషన్ అనేది అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ యాక్ట్ ప్రకారం ఏవైతే నిబంధనల ప్రకారం డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్లకి అందరూ లోబడి ఉండాలి. అదే మనం కూడా చూసాం. జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి మేము జనసేన పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కానీ ఇంకొక అభ్యర్థులకు ఇవ్వము అని చెప్పారు. అంతేగాని అది కామన్ సింబల్ అవటంతో మిగతా అభ్యర్థులు ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకి జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇచ్చారో దాన్ని తీసేయటం సాధ్యం కాదు. ఆల్రెడీ అలాటెడ్ సింబల్ కామన్ సింబల్ కావటంతో అని చెప్పింది. అంటే ఒకసారి మేము ఆల్రెడీ మేము ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి సింబల్ అలాట్మెంట్ పూర్తయిన తర్వాత ప్రాసెస్ బిగిన్ అయిన తర్వాత మేము జోక్యం చేసుకోవాలి. ఈ రోజు కూడా అదే జరుగుతుంది అని చెప్పి కూడా బయట న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. బట్ ఒకసారి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. ఈ రోజే కొద్దిసేపటి క్రితం ఈ డైరెక్షన్ పంపించింది. ఈ డైరెక్షన్ లో కూడా క్లియర్ గా పేర్కొంది, మీరు ఎప్పుడో బటన్ నొక్కినవి ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అనే పేరుతో మీరు ఇప్పుడు ఇలా కోర్టుకు వస్తే ఎలా, మీరు ఇప్పుడు మా దగ్గరకు వస్తే ఎలా, మీరు పైగా 11, 12 తేదీల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటది. అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు రాజకీయ లబ్ధులు కలిగేది కాబట్టి అది ఇంబ్యాలెన్స్ అవుద్ది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటది అనేది క్లియర్ గా ఎన్నికల కమిషన్ నిబంధనలు చెబుతున్నాయి. ఆ నిబంధనల ప్రకారమే కేంద్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ హైకోర్టుకి రాసిన లేఖ కూడా అంటే చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖను కూడా కాపీని హైకోర్టుకు కూడా సబ్మిట్ చేయబోతున్నారు. అదేవిధంగా సిఈఓ కూడా సబ్మిట్ చేశారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సాధ్యం కాదు అని ఎన్నికల కమిషన్ చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇస్తుందనే చూడాలి. పైగా కోర్టు కూడా ఏం చెప్పింది, మీరు ఎన్నికల కమిషన్ ఏదైతే మీ కొర్రీస్ వేసిందో అబ్జెక్షన్స్ రైజ్ చేసిందో ఆ అబ్జెక్షన్స్ కి మీరు సమాధానం ఇవ్వండి. సమాధానం ఇచ్చిన తర్వాత ఫ్రెష్ రిప్రజెంటేషన్ ని మూవ్ చేయండి అని చెప్పింది. వీళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆ రిప్లై ఏబిఎన్ లో ఎక్స్క్లూజివ్ గా ఏదైతే టెలికాస్ట్ అవుతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్స్ ని వీళ్ళు కొర్రీస్ వేసిన తర్వాత దానికి రిప్లై ఇచ్చింది. ఆ రిప్లైనే ఇప్పుడు హైకోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. ఏపీ హైకోర్టు కూడా న్యాయవాదులు చెప్పే అంశం ప్రకారం మనకైతే అందులో ఉండే లీగాలిటీ ఏంటనే తెలియదు. బట్ ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత పైగా దాని ప్రకారం ఇవ్వటం సాధ్యం అని చెప్పిన తర్వాత సహజంగా కోర్టులు ఇంటర్ఫియర్ కావు అని చెప్పి న్యాయవాదులు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా దీనికి సంబంధించిన అంశం తేలిపోతుంది. శ్రీహరి రైట్ చూద్దాము. రామారావు హైకోర్టు కూడా ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తుంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో తమ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక్కడ క్లియర్ గా ఈ నిబంధనలు కావచ్చు కృష్ణ, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా దీన్ని ఏదో ప్రతిపక్షాల మీద నెట్టేటువంటి కుట్రలు చేస్తారు కాబట్టి స్పష్టంగా దీంట్లో మాత్రం గతంలో వీటిని బటన్ నొక్కినప్పుడే జమ చేయాల్సిన నగదు జమ చేయలేదు, దానికి వివరణ అడిగితే కూడా సరైన సంతృప్తికరంగా ఇవ్వలేదు. ఇంకొక వైపు కోర్టులకు కూడా వెళ్లారు. అయితే ఓటర్ల పైన ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. 13వ తేదీ తర్వాత ఎప్పుడైనా కూడా దీన్ని జమ చేసుకోవచ్చు. లబ్ధిదారులకు వచ్చేటువంటి సొమ్ము ఖచ్చితంగా వస్తుంది కాబట్టి రాజకీయ కోణంలో కాకుండా ఇక్కడ కుట్ర జరిగింది, ఖచ్చితంగా ఓటర్లు ప్రభావితం చేసేదానికి ఇప్పటి వరకు నిధులు లేవనో లేకపోతే రకరకాల కారణాలతో ఇప్పుడు చేయబోయారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకు